రేవంతన్ సార్ను మెచ్చుకోవాలనో తిట్టాలనో ఏం చేయాలనో సమజైతలేదు. ఒక్కోసారి ఒక్కో తీర్లు ఉంటాడు. ఓ పారి ఓ మాట, ఇంకో పారి ఇంకో మాట చెప్తాడు. సారేందో సారు తరిఖా ఏందో నాకైతే తెలుస్తలేదు. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా, సార్ గురించి ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతున్నానో ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలంటారు కదా, కానీ రేవంతన్ సారు 1000 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినట్టే కొడుతున్నదుల్లా. ఓట్ల ముంగట ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఇప్పుడు ఏమంటున్నారో చూడుర్రి. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఇక ఏమనాలి చెప్పుండ్రి సారును. రాష్ట్రం అప్పుల్లో మునిగింది, ఆగమైపోయింది. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదని మీరే చెప్పబడుతుంది. ఇక అప్పేవాళ్ళు ఇస్తారు. కంపెనీ దివాలా తీసిందని ఓనరే చెప్పుకుంటే బ్యాంకోడు లోన్ ఎట్లిస్తాడు? మిస్ యూనివర్స్ హైదరాబాద్ లో ఎట్లా కండక్ట్ చేస్తారు? ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. మీరు అందాల పోటీలు పెడితే ఆయనకేం బాధ ఉంటది? అప్పట్లో వాళ్ళు కార్ల రేసి పెడితే హండ్ల తోకైంది తొండమైందని కేసులు పెట్టి అటు ఆఫీసర్లను ఇటు కేటీఆర్ ను ఆగం పట్టిసిరి. వాళ్ళు 50 కోట్లు పెడితేనే పైసలన్నీ మింగినని అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు 200 కోట్లు పెడుతున్నారంటే ఎవల జేబులకు ఎన్నెన్ని పోతున్నాయోనని అడుగుతున్నట్టున్నాడు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటుండ్రు. ధర్నా చౌక్ ఉన్నదే సర్కారోళ్ళ మీద నిరసనలు చేసడానికి సారు. మీరు 10 ఏండ్లు ధర్నా చౌక్ కోసం చేసిన లొల్లులన్నీ మర్చిపోయినరా ఎట్లా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 10 ఏండ్లు మీరు పెట్టుబడి పెట్టినట్టే ఇప్పుడు కారు పాటోళ్ళు కూడా పెడుతున్నట్టున్నారు. అది మీకు దాడి లెక్క అనిపిస్తున్నట్టున్నది. అయినా గాని మీరిట్లా మాట్లాడుట్లా తప్పులేదు. తీండ్రి కక్క తిన్నాక గారెలు షేదైతే అనే ముచ్చట అందరికి ఎరికైందేనాయే. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా, నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నారు. 18 గంటలు పని చేస్తేనో 36 గంటలు పని చేస్తేనో పట్టొచ్చినట్టు కాదు సారు. చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయాలి. మీరు చెప్పినట్టే సెక్రటేరియట్కి వచ్చిండ్రా, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూసున్నారా అనేది కాదు ముఖ్యం. జనాలకు తిప్పలు లేకుంటే ఎట్లా చూసుకున్నాం అనేదే ముఖ్యం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన మిగతాంతా సేమ్ అదే వ్యవస్థ కదా. పబ్లిక్ కూడా అదే అడుగుతున్నారు సారు. 11 మందే మారిండ్రు, మిగిలిన వాళ్ళందరూ పాతోళ్లే ఉన్నారు. అయినా కూడా అప్పుడు వచ్చినట్టు నీళ్ళెందుకు వస్తలేవు, రైతు భరోసా ఎందుకు వస్తలేదు, కరెంటు ఎందుకు పోతున్నది, ట్రాన్స్ఫారాలు ఎందుకు కాలుతున్నాయి, రాష్ట్రమంతా ఆగమాగం ఎందుకు అవుతున్నది, ఇందులో ఎవల తప్పున్నదని అడుగుతున్నారు. నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేక. నిజమే, పోలీసు వాళ్ళందరూ మీ చేతుల కిందనే ఉన్నా గాని పలానోళ్లను అరెస్ట్ చేయమని, పలానోళ్ల మీద కేసు పెట్టమని మీరు అస్సలే చెప్తలేరట కదా. మీరు చెప్పకున్నా గాని 1000 మంది కారు పాటోళ్ల మీద కేసులైనాయి. నిజాలు చూపెట్టుకుంటా వార్తలు చెప్పేటోళ్ల మీద దాడులైతున్నాయి, కేసులు కూడా పెడుతున్నారు. దొంగరాత్రి పోయి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. హోంమంత్రి గున్న మీరు ఏం చెప్పకుంటేనే ఇన్ని కేసులైతున్నాయంటే ఏదో కథే ఉన్నది. పోలీసు శాఖను ఏరేటోళ్లకు ఎవరికి అప్పచెప్పిండట కదా. ఆ మేడంగిన చెప్తున్నది కావచ్చు. అరుసుకోండి పారి, లేకపోతే మీ కుర్సీకే ఎసరు పెడతారు. తల్లిదండ్రులు వచ్చి కలుపుతారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని. మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది, సార్ బిల్ గేట్స్ వచ్చింది కానీ నువ్వు చెప్తే ఉద్యోగం ఏడమ్మా పిల్లగానికి ఇవ్వండి అని. సరే తీర్రి, చంద్రాలు సారు శిష్యులు కదా, అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తది. సరే గాని ఇక నేనుంటా. బిల్ క్లింటన్, బైడెన్, ఎలన్ మస్క్, ట్రంప్ అని ఇంకో 3.5 ఏండ్లు చెప్తానే ఉంటారు. అవన్నీ వినేటంత టైం లేదు. జల్దిన వార్తలు చెప్పి ఇంటికి పోవాలి.